మంగళగిరిలోని రాజు సెంటర్ సమీపంలో గల రామనాథం చిన్నకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల ఆశ్రమంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ అధ్యక్షుడు రామనాథం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యోగా ఉత్సవ వేడుకల్లో మంగళగిరికి చెందిన సామాజిక కార్యకర్త, రక్తదాత జొన్నదుల వెంకటరత్నంను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, రామనాథం పరమేశ్వరరావు, ఆలపాటి రాధిక తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మంలో ఎంతో విశిష్టమైన చాలా మనం ప్రతిదీ డబ్బు, రత్నాలు, బంగారం పోల్చుకుంటామా, వీటి అవి కూడా దాని ముందు పైకిరావు. అంతటి విజ్ఞానం మన భారతీయ విజ్ఞానంలో సనాతన ధర్మంలో ఉన్నాయి. అటువంటి విషయాల్లో ధ్యానం అనేది ఒకటి అద్భుతమైన విజ్ఞానం. మరుగున పడిపోయిన విజ్ఞానాన్ని బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు గత 40 ఏళ్ళుగా వారి జీవితాన్ని మొత్తం అంకితం చేసి ఆ ధ్యాన ప్రచారం కోసం బయటకు వచ్చి వాళ్ళ భారతదేశంలో, ప్రపంచంలో కోట్లాది మందిని ధ్యానులుగా మార్చిన మహా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ధన్యవాదాలు. యోగా అనేది ఎప్పుడు అంటే మనం ఆరోగ్యంగా ఉండడం కోసం చేయడం కోసం, కానీ ఒక ప్రాణాన్ని కాపాడాల్సి వచ్చినప్పుడు, అత్యవసరమైనప్పుడు యోగాలో ధ్యానాలు ఎందుకు పెట్టుకుంటారు. అత్యవసరమైనప్పుడు ఆ రక్తదానం కావాలి. అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి, అత్యవసరమైన స్థితిలో వాళ్ళకి ఆ రక్తాన్ని ఎక్కడెక్కడితో కనుక్కొని సేకరించి వారి ద్వారా వాళ్ళకి సహాయం చేయడమే కాకుండా అలాంటి సహాయం చేసి వాళ్ళని ఒక యూనిట్గా తయారు చేసి, గ్రూపులుగా తయారు చేసి వాళ్ళందరిలో కూడా ఆ యొక్క సేవా తత్పరతని పెంపొందించినటువంటి శ్రీ జొన్నదుల వెంకటరత్న గారిని మనం సన్మానించుకోవడం, మన ఆశ్రమం తరఫున ఈ యొక్క అంతర్జాతీయ యోగా డే సన్మానించుకోవడం అనేది పరిశీలించుకోండి. ప్రతి ఒక్కరి మనసులో ఎంతో నిండి వారి యొక్క సందేశాన్ని మనం తెలుసుకుందాం. తమ సందేశాన్ని ఇవ్వండి. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. రామనాథం చిన్నకోటయ్య శివపార్వతమ్మ గారులకి జన్మించిన ఒక తేజం ఎంతోమందికి కంటి వెలుగుల్ని ప్రసాదిస్తుంది. దాంతోపాటు ఎంతోమంది ఆప్తులకి ఆకలి తీరుస్తున్న రామనాథం వెంకటేశ్వరరావు గారికి ముందలుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నా విషయానికి వస్తే నేను ఇప్పుడు 42 సార్లు రక్తదానం చేస్తున్నాను. దాంతోపాటు మనం వాట్సాప్ అని, ఫేస్బుక్ అని ఇట్లాంటి ఈ సామాజిక మాధ్యమాల్లో చాలా టైం వేస్ట్ గడుపుతూ ఉంటాం. మనం వీటిని ఎందుకు మంచిగా ఉపయోగించకూడదు అన్న ఒక ఆలోచనతో ఓన్లీ ఒక రక్తదాతల వరకే వివరాలు సేకరించుకుంటా వాళ్ళ సహకారం కోరతా. మొత్తం మన ఉమ్మడి 13 జిల్లాలో ప్లస్ ఖమ్మం జిల్లా కలిపి మొత్తం 14 జిల్లాల్లో నేను సైతం రక్తదాతలు అనే వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయటం, అట్లాగే తన రక్తం అవసరం అయితే ఫేస్బుక్లో కానీ వీటిలో కానీ సామాజిక మాధ్యమాల ద్వారా అవసరార్థులు ఎవరైతే ఉన్నారో బ్లడ్ కావాలని చెప్పి మొత్తం 14 జిల్లాల్లో ఇప్పుడు 9,000 యూనిట్ల వరకు ఇచ్చాం. చాలా అనంతపురం అని చెప్పి ఇప్పుడు ఫోన్లు వస్తుంటాయి, రోజు 4-5 ఫోన్లు వస్తుంటాయి. ఇప్పుడు నేను వచ్చే ముందు కూడా బాగాలేదు కమ్మల పిల్లలు ఆమె పాపం డెలివరీ మిస్ అయిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చే ముందు కూడా ఇప్పుడు ఆమెకి ఏ పాజిటివ్ కావాలి హైదరాబాద్ అక్కడ చెప్పున్నాం. అంటే అక్కడ ఏ జిల్లాలో ఎవరికి ఏ ప్రాంతంలో అవసరం వచ్చినా సరే మనం ఎక్కడి నుంచే అక్కడ లోకల్ వాళ్ళకి తెలియజేస్తారు. ఇప్పుడు ఎక్కడో విజయవాడ, గుంటూరు, మన మంగళగిరి వాళ్ళతో ఏం పని లేదు. ఇక్కడ రక్తదాతలు ఉన్న గుంటూరు వాళ్ళకి తెలియజేస్తాం. అట్లా నెల్లూరు అని చెప్పి, నెల్లూరులో తిరుపతి, రాజమండ్రి, మొత్తం మన ఆంధ్రప్రదేశ్తో పాటు ఖమ్మం డిస్ట్రిక్ట్ ఒకటి, మొత్తం 14 జిల్లాల్లో ఇప్పుడు ఇట్లా చేసుకుంటూ వస్తాయి. ఇప్పుడు 9,000 యూనిట్ల వరకు ఇచ్చున్నాం సార్. దీంతోపాటు ఇప్పుడు చాలా మంది ఏంటంటే మనం రక్తం ఇవ్వలేం కదా, పెద్దవాళ్ళం అయిపోయాం కానీ ఉంటుంది కొంతమందిలో, మనకు బీపీలు, షుగర్లు వచ్చామని చెప్పి. ఇట్లాంటి వాళ్ళు మరింత మందికి అవేర్నెస్ తీసుకురాగలిగితే యువకుల్లో మనకు వచ్చిన సమాచారాన్ని 10 మందికి పంచుకోగలిగితే
ఇంకా బాధితులకి ఇంకా సత్వర న్యాయం జరిగిద్ది. మరింత మంది మీలాంటి పెద్దల వల్ల, మీలాంటి పెద్దలు చేసే సలహాల వల్ల కానీ మరింత మంది యువకులు ముందుకు వస్తారు రక్తదానాలు చేయడానికి. మీరందరూ కూడా ప్రయత్నాలు చేయాల్సిందిగా కోరుతున్నా.